అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మనం మొన్నటి వరకు జీవితం అంటే ఇలా కూడా ఉంటుందా అనే నవల రచించిన అంగులూరి అంజనీదేవి గారు మరల మన ఛానల్ కోసం ఇంకొక సీరియల్ని అందించారు. ఆ నావెల్ పేరు మౌన రాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? వెళ్ళే ముందు అంజనీదేవి గారికి నా దగ్గర నుంచి కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఎందుకంటే మా ఛానల్ని ఇంతగా అభిమానిస్తూ మాకు ఆమె ఎంతో మంచి మంచి రచనలను మాకు అందిస్తున్నారు. దానికి అంజనీదేవి గారికి నేను మీ అందరి తరపున అలాగే నా తరపున కూడా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? మౌన రాగం నవల. రచన అంగులూరి అంజనీదేవి గారు. జీవితం గాఢమైంది, నిగూఢమైంది. స్వల్ప విషయాలకే ఆనందపడేలా చేస్తుంది, కారణం లేకుండానే బాధ పెడుతుంది. కష్టపడకుండా, కొనకుండా, సంపాదించకుండా దొరికిన ప్రేమ కోసం తాపత్రయపడేలా చేస్తుంది. హృదయంలోని ప్రేమనంతా బయటపెట్టి ఎన్నో అడగాలనుకునేలా చేస్తుంది. రాత్రింబవళ్ళు ఉవ్విళ్ళూరుతో నిద్రను చెదరగొట్టి స్వప్నాలను దాచుకుని సమస్యలు సృష్టిస్తుంది. ఒకరి కోసం ఒకరు బాధపడేలా చేస్తుంది. దేదీప్య వెంటనే మొబైల్ తీసి నెంబర్ నొక్కింది. కాల్ బటన్ ప్రెస్ చేసింది. అవతల మొబైల్కి సిగ్నల్స్ వెళ్తున్నాయి. కాలర్ టోన్ వినిపించింది. ఆ కాలర్ టోన్ ఆమె మనస్సు లోతుల్ని తాకుతూ గోదావరి ప్రవహిస్తున్నట్టుగా, పక్షులు పాడుతున్నట్టు, చిరుగాలి చుట్టూ చేరి నీ కళ్ళు నేను తొడవనా అన్నట్టుగా ఉంది. అవతల వైపు నుంచి హలో చెప్పు దేదీప్య అంటూ అతని గొంతు మృదు గంభీరంగా వినిపించింది. ఎన్నిసార్లు ఫోన్ చేయమన్నా చేయని దేదీప్య ఇప్పుడు ఎందుకు చేసిందో అతనికి అర్థం కాలేదు. అతని గొంతు వినగానే ఏం మాట్లాడాలో తెలియక హాయ్ అంది. ఆ తర్వాత ఆమె ఏం మాట్లాడలేదు. మాట్లాడు దేదీప్య, ఎందుకు ఆగిపోయావు అన్నాడు ఆతృతగా. ఆమె మాట్లాడకుండా గట్టిగా ఏడ్చేసింది. ఎక్కడున్నావు దేదీప్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటున్న అతని హృదయ తంత్రులు ఆమెకేం జరిగిందో అన్న భయంతో తెగిపోయేలా ఉన్నాయి. అతని గొంతులోని మార్ధవానికి ఆమె మనస్సు కరిగిపోయింది. పంచుకునే వాళ్ళుంటేనే ఫలితానికైనా ఫలానికైనా రుచి. భోగభాగ్యాలు ఎన్నున్నా ఒంటరితనం కటిక చీకటి. కాలం కడలిని దాటుకుంటూ మరుగున పడ్డ జ్ఞాపకాలను ఆమె మనస్సు స్పృశిస్తూ ఉంటే చెవి దగ్గర మొబైల్ పెట్టుకుని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఏడుస్తోంది. అతను అర్థం చేసుకున్నాడు. ఏడవకు దేదీప్య, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. నీ మనసు పూర్తిగా నీలోకి వచ్చిన తర్వాతనే నాతో సరిగ్గా మాట్లాడగలను అన్న నమ్మకం నీలో ఏర్పడిన తర్వాతే నా మొబైల్కి కాల్ చేయి అన్నాడు అతను. కాల్ కట్ అయింది. ఆ కాల్ చేసింది ఎవరు? వెంటనే ఆమె మనస్సు అతన్ని వెతుక్కుంటూ గతంలోకి వెళ్ళింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం దేదీప్య ఎంబీఏ సీట్ కోసం కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న కౌన్సిలింగ్ బ్రాంచ్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య దేవేందర్తో వెళ్ళింది. అక్కడ చెట్ల నీడలో నిలబడింది. ఆమె చూపులు చెట్లను ఇళ్లను దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళి నిలిచాయి. ఆకాశం భూమి కలిసే చోటును చూడాలంటే ఆమెకి చాలా ఇష్టం. ఆకాశం ఒక చిత్రకారుని కాన్వాస్లా మారి మబ్బుల డిజైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మబ్బులు వచ్చి సూర్యునికి అడ్డుపడ్డాయి. నేల కళ్ళు మసకబారినట్టున్నాయి. సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి రాకముందే దేదీప్య కళ్ళకి అభిరామ్ కనిపించాడు. ఎవరీ హ్యాండ్సమ్ గై అని మనసులోనే అనుకోకుండా ఉండలేకపోయింది. కొన్ని క్షణాలు అతని వైపు అలాగే చూసింది. స్టూడెంట్స్తో పేరెంట్స్తో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది. మైక్లో ర్యాంక్స్ అనౌన్స్ చేస్తున్నారు. స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నారు. దేదీప్య అక్కడే నిలబడి అందులో వస్తున్న ర్యాంక్ కేటగిరీని, సీట్స్ను గమనిస్తోంది. వాళ్ళ అన్నయ్య కూడా అదే పనిలో ఉన్నాడు. మధ్య మధ్యలో అభిరామ్ను చూస్తోంది దేదీప్య. ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న అభిరామ్ వాళ్ళ కజిన్ కోసం అక్కడికి వచ్చాడు. వాళ్ళంతా తమకు సీటు ఏ కాలేజీలో వస్తుందో, ఏ కాలేజీని చూస్ చేసుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. అక్కడున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరినొకరు పట్టించుకునేలా లేరు.
వాళ్ళల్లో కొంతమంది పేరెంట్స్ కోసం, కొంతమంది కాలక్షేపం కోసం, మరికొంతమంది బాగా చదివి ఉన్నతమైన స్థితిలోకి రావటం కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాక నలుగురికి ఎంతో కొంత ఉపయోగపడాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే దేదీప్య. కొండంత ఆత్మవిశ్వాసంతో, స్థిర నిశ్చయంతో ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఆమె ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. మళ్ళీ ర్యాంక్ అనౌన్స్మెంట్ జరిగింది. ఆ అనౌన్స్మెంట్లో దేదీప్య పేరు వినిపించింది. అంతవరకు అలర్ట్గా ఉన్న దేదీప్య వెంటనే తన ర్యాంక్ కార్డును పట్టుకుని కౌన్సిలింగ్ హాల్లో సిస్టమ్ ముందు కూర్చుని ఉన్న ఒక వ్యక్తి చేతికిచ్చింది. కొద్దిసేపు అక్కడే నిలబడి తర్వాత బయటకు వచ్చింది. దేదీప్య అన్నయ్య కాస్త పక్కకు వెళ్ళి అక్కడున్న పేరెంట్స్తో ఏ కాలేజీ అయితే ఎంబీఏకి బాగుంటుందో అడిగి తెలుసుకుంటున్నాడు. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి చెప్తున్నాడు. దేదీప్య నిలబడలేక అక్కడే ఓ చెట్టు కింద ఉన్న చైర్లో కూర్చుంది. దేదీప్యను చూడగానే కావ్య అనే అమ్మాయి వచ్చి హాయ్ అంది. ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తోడుగా వచ్చిన కావ్య తల్లి సరళమ్మను దేదీప్యకు పరిచయం చేసింది కావ్య. మాది నల్గొండ దేదీప్య. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కావ్యకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో అని కంగారుగా ఉంది. ఏ కాలేజీలో సీటు తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది అంది సరళమ్మ. అంత కంగారు పడొద్దు ఆంటీ, మీరు ప్రశాంతంగా ఉండండి. కావ్యకు మంచి కాలేజీలోనే సీట్ వస్తుంది అంటున్న దేదీప్యను చూస్తుంటే తమకెంతో దగ్గర మనిషిలా అనిపించింది సరళమ్మకి. దేదీప్య, నీకు తోడుగా ఎవరొచ్చారమ్మా? ప్రేమగా అడిగింది సరళమ్మ. అన్నయ్య వచ్చాడా ఆంటీ? అదిగో అక్కడ మాట్లాడుతున్నాడే, ఆయనే మా అన్నయ్య అంది దేవేందర్ని చూపిస్తూ దేదీప్య. అన్నయ్య ఏం చేస్తుంటారమ్మా అంటూ ఆసక్తిగా వివరాలు అడిగింది సరళమ్మ. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ ఆంటీ. వదిన వరంగల్లోనే జాబ్ చేస్తోంది. అన్నయ్య వారానికి ఒకసారి వదిన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇన్ని రోజులు నా స్టడీ డిస్టర్బ్ కాకుండా నన్ను హాస్టల్లో ఉంచి చదివించారు. డిగ్రీ వరకు ఖమ్మంలో చదివాను. ఈ వరంగల్ నాకు కొత్త అంది దేదీప్య. తెలిసిన వాళ్ళెవరో కనిపించడంతో వెంటనే వాళ్ళ వైపు వెళ్ళింది సరళమ్మ. అనౌన్స్మెంట్లో దేదీప్య పేరు వినిపించగానే సడన్గా కుర్చీలోంచి లేచింది. అభిరామ్ దృష్టి యాదృశ్చికంగానే దేదీప్యపై పడింది. కౌన్సిలింగ్ హాల్ వైపు వెళుతున్న దేదీప్య కదులుతున్న గులాబీ గుంపులు అనిపించింది అభిరామ్కి. వావ్ అనుకున్నాడు మనసులో. తీరైన ఆమె స్ట్రక్చర్, కుదురైన ఆ నడక, నడుస్తున్నప్పుడు కదులుతున్న ఆ హెయిర్ స్టైల్ని అలాగే చూశాడు. అందాన్ని ఆస్వాదించడంలో అతని ముందు ఏ ఆర్టిస్టు పనికిరాడు. దేదీప్య పేరు ర్యాంకుతో సహా అనౌన్స్ చేశారు. లోపలే ఉన్న దేదీప్య తనకొచ్చిన ఆప్షన్లో వరంగల్ అల్లూరి కాలేజీని చూస్ చేసుకుంది. కావ్యకు కూడా దేదీప్యకు వచ్చిన కాలేజీలోనే సీట్ వచ్చింది. మీ ఇద్దరికీ ఒకే కాలేజీలో సీట్ రావటం నాకు ధైర్యంగా ఉంది దేదీప్య అంది సంతోషపడుతూ సరళమ్మ. అదే విషయం దేవేందర్తో కూడా చెప్పింది. దేవేందర్ సంతోషించాడు. ఆంటీ, వీలైతే ఇప్పుడు మా ఇంటికి రండి, తర్వాత వెళ్దురు కానీ అంది దేదీప్య. ఇప్పుడు వీలు కాదు దేదీప్య, ఇంటి దగ్గర అంకులు ఎదురు చూస్తూ ఉంటారు. మీ కాలేజీలు మొదలయ్యాక ఒకరోజు వచ్చి కావ్యను మంచి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్తాను. అప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాను అంది సరళమ్మ దేదీప్య ఆహ్వానానికి ఆనందిస్తూ. ఓకే ఆంటీ, కావ్య బాయ్ అంటూ అన్నయ్య బైక్ మీద ఎక్కి ఇంటికి వెళ్ళింది దేదీప్య. వెళ్తూ వెళ్తూ మళ్ళీ అభిరామ్ కనిపిస్తే చూడాలి అన్న కుతూహలంతో కౌన్సిలింగ్ హాల్ కనిపించినంత వరకు చూస్తూనే వెళ్ళింది. ఆ టైంలో అభిరామ్ అక్కడ లేడు. వాళ్ళ కజిన్తో కలిసి కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళాడు. వాళ్ళ కజిన్కి హైదరాబాద్లో టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది. ఇక తెల్లవారుజామునే నిద్రలేచి రెడీ అయిపోయి పుష్పుల్ ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాడు దేవేందర్. ప్రాజెక్ట్ వర్క్ కోసం అదే ట్రైన్ ఎక్కి అభిరామ్ కూడా హైదరాబాద్ వెళ్ళాడు. ఉదయం 9 గంటలు దాటడంతో దేవేందర్ భార్య అపురూప తనకు ఆఫీస్ టైం అవుతోందని త్వరగా రెడీ అవుతోంది. దేదీప్య టీవీ చూద్దామని కూర్చుంటే కరెంటు పోయింది. గాలి రాకపోవడంతో ఊపిరాడనట్టయి అంటూ అక్కడే ఉన్న పేపర్ అందుకుని తల మీదే పెట్టుకుంది. దేదీప్యను అలా చూడగానే నవ్వొచ్చింది అపురూపకి. దేదీప్యకి బోరుగా ఉంది. బయటికి వెళ్దామంటే తోడెవరూ లేరు. చదువుదామంటే బుక్స్ లేవు. కరెంటు కూడా ఇప్పుడే పోయింది. అప్పటికే సర్ది పెట్టుకుని ఉన్న లంచ్ బాక్స్ని బ్యాగులో పెట్టుకుంది అపురూప. దేదీప్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు కిందకెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చో, టైం పాస్ అవుతుంది. అలాగే తాతగారి దగ్గర మంచి బుక్స్ ఉంటాయి, తెచ్చుకుని చదువుకో అంది అపురూప. అది విని దేదీప్య ఏమాత్రం కదలకుండా అలాగే కూర్చుంది. ఓ, నీకు మా అమ్మతో పరిచయం లేదు కదూ, నాతో రా, పరిచయం చేస్తాను.
నిన్ను మా అమ్మకి పరిచయం చేసి అట్నుంచటే ఆఫీస్కి వెళ్తాను అంది అపురూప. సరే వదినా అంది దేదీప్య. క్రిందకు దిగుతున్న అపురూపతో తను కూడా కిందకు దిగింది. త్వరగా దేదీప్యను ఇందుమతికి పరిచయం చేసి ఉరుకులు పరుగులు అన్నట్టుగా ఆఫీస్కి వెళ్ళింది అపురూప. మెరూన్ కలర్ అంచున్న ఆకుపచ్చని గద్వాల చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని సోఫాలో కూర్చునున్న ఇందుమతిని చూడగానే గౌరవభావం కలిగింది దేదీప్యకి. ఇందుమతి దేదీప్య వైపు చూసి, నీ పేరు నాకు బాగా నచ్చింది దేదీప్య, నువ్వు కూడా బాగున్నావు అంది. వెంటనే దేదీప్య చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. క్యాలెండర్లో ఉండే అమ్మవారికి ఈ ఇందుమతికి రూపురేఖల్లో పెద్ద తేడా ఏమీ లేదు అని మనసులో అనుకుంది దేదీప్య. ఏం చదువుతున్నావు దేదీప్య అడిగింది ఇందుమతి. డిగ్రీ అయిపోయింది బామ్మ, ఎంబీఏలో సీట్ వచ్చింది చెప్పింది దేదీప్య. ఎంబీఏ సీట్ ఏ కాలేజీలో వచ్చింది ఆసక్తిగా అడిగింది ఇందుమతి. ఆమె ఆ రోజుల్లో బాగా చదువుకున్న మహిళ, ఇంగ్లీష్ చదవటం రాయటం బాగా వచ్చు. అల్లూరి కాలేజీలో వచ్చింది బామ్మ అంది దేదీప్య. నా మనవడు అభిరామ్ కూడా ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అల్లూరి కాలేజీలోనే, అదిగో ఆ ఫోటోలో ఉన్నాడే వాడే నా మనవడు, ప్రాజెక్ట్ వర్క్ కోసం ఈరోజు హైదరాబాద్ వెళ్ళాడు అంటూ గోడకున్న అభిరామ్ ఫోటోని చూపించింది ఇందుమతి. ఫోటో వైపు చూడలేదు దేదీప్య. వాళ్ళ మనవడితో తనకేం పని అన్నట్టుగా మౌనంగా కూర్చుంది. ఇందుమతి ఆ ఫోటో వైపే ప్రేమగా చూస్తూ, ఈ ఫోటో మా తోటలో తీసిందే, పూలను చూసి ఎలా పరవశించిపోతున్నాడో చూడు, వాడికి పువ్వులన్నా ఆకులన్నా చెట్లన్నా చాలా ఇష్టం. చిన్న వయసులో ఉన్నప్పుడు పచ్చటి పూల మొక్కలున్న తోటలో చాలల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు. వేళకు వాడిని పట్టుకోవాలంటే నా వల్ల అయ్యేది కాదు, ఎండలో తిరగటం అంత మంచిది కాదని పని పిల్లాడితో గొడిగిచ్చి పంపేదాన్ని. కాలేజీ స్టడీస్కి వచ్చాక ఎండలో తిరగటం కాస్త తగ్గించాడు. మొదటి నుంచి వాడి బాధ్యత అంతా నాదే, వాళ్ళ అమ్మది కాదు అంది కాస్త గర్వంగా. అంత పెద్ద మనవడు తనకున్నందుకు మరి కాస్త మురిపెంగా చూసింది ఇందుమతి. వింటూ కూర్చుంది దేదీప్య. పెద్దవాళ్ల మాటల్ని ఎంత శ్రద్ధగా వింటుందో, నచ్చకపోతే అంత శ్రద్ధగా నో అని కూడా చెప్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు ఇందు అంటూ అప్పుడే హాల్లోకి వచ్చారు నారాయణరావు. ఇందుమతికి ఎదురుగా కూర్చుంటూ ఎవరి కొత్త వ్యక్తి అన్నట్టుగా దేదీప్యను చూశాడు. మన పై పోర్షన్లో అద్దెకుండే దేవేందర్ చెల్లెలండి, పేరు దేదీప్య, మన అభిరామ్ చదివే కాలేజీలోనే సీట్ వచ్చిందట, వీళ్ళకి ఇంకా క్లాసులు మొదలవలేదు, అందుకే ఇంట్లో ఉంది అంది ఇందుమతి. అలాగా, చూడమ్మా దేదీప్య, నా పేరు నారాయణరావు, కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను, ఇందుమతి నా భార్య అంటున్న ఆయన మాటల్లో బోలెడు తృప్తి. వాళ్ళ మాటలు వింటూనే చుట్టూ పరిసరాలను గమనిస్తోంది దేదీప్య. ఆ హాల్లో మూలగా ఇత్తడి కుండీల్లో గుబురుగా పెరిగి తీగలు సాగిన మనీ ప్లాంట్ దేదీప్యను బాగా ఆకర్షించింది. హాల్లోకి అడుగు పెట్టగానే అందరికీ కనిపించే విధంగా మెటల్తో తయారు చేసిన కవుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వాటిలో బమ్మెర పోతన, శ్రీశ్రీ, చలం, కాళోజీ నారాయణరావు, ఇంకా తను గుర్తుపట్టలేని కొంతమంది పురాతన కవుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలు బాగున్నాయి బామ్మ, ఎక్కడ తెప్పించారు, హాల్లోకి రాగానే ఇవే షోగా అనిపిస్తున్నాయి అంటూ ఆసక్తిగా వాటినే చూసింది దేదీప్య. వాటిని ఇక్కడ షో కోసం పెట్టలేదు దేదీప్య, మీ తాతగారికి కవులన్నా కవిత్వం అన్నా చాలా ఇష్టం, సొంతంగా కవితలు కూడా రాస్తారు, ఆయన రాసిన ఒక కవితా సంపుటికి అవార్డు కూడా వచ్చింది అంది ఇందుమతి. అవునా తాతగారు, మీరు కవితలు రాస్తారా, కథలు కవితలు నవలలు చదవాలన్నా అవి రాసేవాళ్లతో మాట్లాడాలన్నా నాకు చాలా ఇష్టం అంది దేదీప్య. వరంగల్లో రాసేవాళ్ళు బాగానే ఉన్నారు దేదీప్య, వాళ్ళల్లో కవితలు రాసేవాళ్ళు, నవలలు రాసేవాళ్ళు, స్వీయ చరిత్రలు రాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చి తాతగారిని కలిసి వెళ్తూ ఉంటారు, వాళ్ళందరితో మంచి సంబంధాలు ఉన్నాయి అంది ఇందుమతి. సాధ్యమైతే వాళ్ళందరినీ చూడాలనుంది, వాళ్ళు రాసినవి చదవాలనుంది అంటూ ఉత్సాహంగా చెప్పింది దేదీప్య. దేదీప్యకు సంగీతం పట్ల గొప్ప అభిమానం. చదివేవాళ్ళు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో దేదీప్య అలా అనటం నారాయణరావుకు నచ్చింది. ఇక ఇంతకాలానికి మీ తాతగారికి మంచి శ్రోతవి, పాఠకురాలవి దొరికావు దేదీప్య. శ్రీశ్రీ గురించి, చలం గురించి 4 మాటలు వినమన్నా చదవమన్నా ఆమడ దూరం పోతాడు అభిరామ్ అంటూ నవ్వింది ఇందుమతి. అభిరామే కాదు ఇందు, ఈ రోజుల్లో చాలా వరకు సాహిత్యం పట్ల అలాగే ఉన్నారు. ఒకప్పుడు కవితలు చదివే వాళ్ళకన్నా నవలలు చదివే వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతో ఎంతో నవలల కన్నా కవితలు చదివే వాళ్ళే అక్కడక్కడ కనిపిస్తున్నారు, అది కూడా మినీ కవితలు, నానీలు అయితేనే చదువుతున్నారు అన్నాడు నారాయణరావు. ఎందుకని తాతగారు
అడిగింది దేదీప్య. నవలలు చదవాలంటే తీరిక ఓపిక చాలా అవసరం. ఇప్పటి అలవాట్లు ఆలోచనలు మనిషికి టైం లేకుండా చేస్తున్నాయి. ఒక దశాబ్ద కాలం నుంచి నవల అంతరించిపోతున్నట్టే అందరం అనుకుంటున్నాం. పాఠకులు లేరని రచయితలు, రచయితలు లేరని పాఠకులు నవల సాహిత్యానికి దూరం అవుతున్నారు. పాఠకుల్లో పఠనాసక్తి కొరవడటం, రచయితలు రచనలు చేయకపోవటం రెండూ తప్పే. అక్షరాన్ని అభినందించలేకపోవటం, ఆరాధించకపోవటం ఇంకా తప్పు అన్నారు నారాయణరావు. అక్షరం పట్ల మీకున్న అభిరుచి అందరికీ ఉండద్దు, అందులో ఇది కంప్యూటర్ యుగం అంది ఇందుమతి. ఎంత కంప్యూటర్ యుగమైనా నవల చదవటానికి ఉపయోగిస్తే తప్పేమిటి? మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎంతో మంచి నవలలు ఉన్నాయి అన్నారు నారాయణరావు. నవల దొరికితే వదిలిపెట్టని దేదీప్య నారాయణరావు నోటి వెంట నవలల గురించి వినిపించడంతో ఎంతో ప్రియంగా చూసింది. ఆ నవలలు మీ దగ్గర ఉన్నాయా తాతగారు? ఆశగా అడిగింది దేదీప్య. కొన్ని నవలలు ఉన్నాయి దేదీప్య, రా నా గదిలోకి వెళ్ళి కూర్చుందాం, నేను ఈ మధ్యన రాసిన వ్యాసాలు కొన్ని చూపిస్తాను అంటూ దేదీప్యను ఆయన గదిలోకి ఆహ్వానించాడు. వెంటనే లేచి ఆయన వెంట వెళ్ళింది దేదీప్య. ఆ గదిలోకి వెళ్ళగానే దేదీప్య పుస్తకాలు అనేవి కవి అనంతమైన కాలసముద్రం ఒడ్డున నిర్మించిన లైట్ హౌస్లు. వాటి వెలుతురు మనోమాలిన్యం అనే చీకటిని తొలగిస్తుంది. తల్లి శరీరాన్ని పోషించి పెంచితే పుస్తకాలు హృదయాన్ని పోషించి పెంచుతాయి. పాత బట్టలు ధరించినా పర్వాలేదు కానీ కొత్త పుస్తకాలను మాత్రం కొనకుండా ఉండలేను. పుస్తకాలను మించిన అందమైన ఫర్నిచర్ మరొకటి లేదు నా దృష్టిలో. ఇది నా ప్రపంచం అంటూ తన గదిలో ఉన్న పుస్తకాల వైపు చూపించాడు నారాయణరావు. ఆజాను బాహులా ఉన్న నారాయణరావు దోవతి లాల్చీలో చూడగానే నమస్కారం పెట్టేలా అనిపిస్తారు. పోషక విలువలు కలిగిన తిండి తినడం వల్ల వయసు ప్రభావం ఆయన మీద అంతగా పడలేదు. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఆ గదిలో పుస్తకాలన్నీ క్రమపద్ధతిగా అమర్చి ఉన్నాయి. గది గోడలో పొందికగా ఉన్న అరల నిండా సాహిత్యానికి, విజ్ఞానానికి, వేదాంతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అంతేకాక మంచి 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 నవలలు కూడా ఉన్నాయి. నారాయణరావు కూర్చోమనగానే కూర్చుంది దేదీప్య. దేదీప్య అక్కడే కూర్చుని నారాయణరావు గారు రాసిన కొన్ని వ్యాసాలను చదివింది. అప్పటికప్పుడే ఆ వ్యాసాలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. చిన్న పిల్లాళ్ళ పొంగిపోయారు నారాయణరావు. ఆయన అలా చూస్తుంటే సంతోషం అనిపించింది దేదీప్యకి. ఎప్పుడైనా కళాకారులు చిన్నపిల్లల లాంటి వారు. రవ్వంత ఉత్సాహం వారి పట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేము గమనిస్తున్నాం అని అభిమానం కురిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. దేదీప్య సమక్షంలో తన భర్త ముఖం అంతగా వెలిగిపోతూ ఉంటే ఇందుమతికి ఆనందంగా అనిపించింది. చాలా కాలం తర్వాత మీ తాతగారిలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను దేదీప్య, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు అంది ఇందుమతి. సరే బామ్మ అంటూ నారాయణరావు తనను చదవమని ఇచ్చిన అసమర్థుని జీవయాత్ర నవలలను పేజీలు తిప్పుతూ కూర్చుంది. ఆ దంపతుల దగ్గర ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తోంది దేదీప్యకి. ఇక ప్రాజెక్టు వర్క్ కోసం హైదరాబాద్ వెళ్ళిన అభిరామ్ 2 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. వంటగదిలోంచి వాళ్ళ మా అమ్మ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు. గాలి సరిపోనట్టు అనిపించి లేచి ఫ్యాన్ స్పీడు పెంచుకున్నాడు. ఇందుమతి ఎప్పుడైనా మనవడి చదువు గురించి శ్రద్ధగా అడిగి తెలుసుకుంటుంది. అభిరామ్ MBA 3rd సెమ్కి రాగానే మార్కెటింగ్ బాగుంటుందా, ఫైనాన్స్ బాగుంటుందా, HR అయితే ఎలా ఉంటుంది అని వాటి గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అబ్బాయిలకు మార్కెటింగ్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని అర్థం చేసుకుని మార్కెటింగ్ తీసుకున్నాడు. నీ ప్రాజెక్టు విషయం ఏమైందిరా అభిరామ్? ఇక్కడ ప్రాజెక్ట్ చేయనని హైదరాబాద్ వెళ్ళావు కదా, ఇప్పటికైనా నీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా అంది స్టవ్ మీద ఉన్న కర్రీని మెల్లగా కలుపుతూ. అయ్యింది మామ, ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ప్రాజెక్ట్ ఇవ్వమన్నారు, కానీ అక్కడ మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన లెటర్ని చూడగానే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. కొంత డేటా కూడా ఇచ్చారు. మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మన్నారు అన్నాడు అభిరామ్. మొన్న నారాయణరావు గారు ఇచ్చిన బుక్స్ని తిరిగి ఇవ్వాలని మేడ మీద నుంచి కిందకు దిగిన దేదీప్య హాల్లో సోఫాలో ఎవరో కూర్చుని ఉన్నట్టు అనిపించి బయటే ఆగింది. అలికిడి విని దేదీప్య వైపు తిరిగిన అభిరామ్ షాక్ తిన్నవాళ్ళ లేచి నిలబడ్డాడు. నక్షత్రం దిగొచ్చి గుమ్మం ముందు తళుక్కుమన్నట్టు అనిపించి అతని గుండె వేగంగా కొట్టుకుంది. బామా అంది లోపలికి చూస్తూ దేదీప్య. పిలుస్తానుండండి అంటూ షర్టు వేసుకోవాలని గబగబా లోపలికి వెళ్ళాడు. ఈ లోపల పుస్తకాలను టేపాయ మీద పెట్టి తిరిగి పైకి వెళ్ళింది దేదీప్య. ఎప్పుడూ వేసుకోనంత స్పీడ్గా షర్ట్ వేసుకుని మామ అంటూ హాల్లోకి వచ్చాడు అభిరామ్. అక్కడెవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం కాకపోతే నిజమేలా అవుతుంది? కౌన్సిలింగ్ దగ్గర కనిపించిన అమ్మాయి ఇక్కడికి ఎలా వస్తుంది? ఇదంతా తన భ్రమే అనుకున్నాడు.
వాళ్ళ మా అమ్మ వచ్చి పలకరించే వరకు అలాగే సోఫాలో కూర్చున్నాడు. సాయంత్రం 4 గంటలైంది. ఒక లెక్చరర్ని అర్జెంటుగా కలిసే పనుంది అభిరామ్కి. స్నానం చేయాలని వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాష్రూమ్లో నీళ్లు రాలేదు. విసుగ్గా మొహం పెట్టి వాష్రూమ్లోంచి బయటకు వచ్చాడు. పైన వాటర్ ట్యాంకులో పైపులకు ఏమైనా అడ్డుపడిందేమో అనుకున్నాడు. చెక్ చేయాలని చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. పైకి వెళుతున్నప్పుడు దేవేందర్ వాళ్ళ బాల్కనీలో దేదీప్యను ఒక క్షణం చూసి మళ్ళీ షాక్ అయ్యాడు. అప్పటికే 4 మెట్లు పైకెక్కిన అభిరామ్ దేదీప్యను చూడటం కోసం మళ్ళీ 4 మెట్లు కిందకి దిగాడు. దేదీప్య ఉందేమోనని చూశాడు. చక్కటి డిజైన్ చేసిన పింగాణి కుండీల్లో రకరకాల గులాబీ మొక్కలు పూలు పూసున్నాయి. ఆ పూలు పసుపు, ఎరుపు, తెలుపు రంగులో ఉన్నాయి. ఆ పూల బరువుకి కొన్ని కాడలు వంగిపోయి ఉన్నాయి. ఆ మొక్కల మధ్యన నిలబడి పెద్దగా విరబూచిన ఎర్ర రోజాను సుతారంగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంతకుముందే కనిపించిన దేదీప్య ఇప్పుడు అక్కడ లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మాయమైంది. దేదీప్య ఇంట్లోకి వెళ్ళిన విషయం అతనికి తెలియక ఇది కూడా భ్రమే అనుకున్నాడు. చిన్నగా నవ్వుకుని నేరుగా పైకెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడ్డాడు అభిరామ్. ఆఫీస్కి వెళ్లే ముందు వదిన పెట్టిన వడియాలు ఎండి ఉంటాయని అవి తీసుకురావడానికి మళ్ళీ పైకెళ్ళింది దేదీప్య. అక్కడ వాటర్ ట్యాంక్ లోపలికి వంగి సగం కనిపిస్తున్న అభిరామం చూసింది. ముఖం కనిపించకపోవడంతో ఎవరో అబ్బాయి ఒంటరిగా ఉన్నట్టు అనిపించి కంగారు పడింది. మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళింది. దేదీప్య గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. లోపలికి వెళ్ళగానే తలుపు బోల్ట్ గట్టిగా పెట్టుకుంది. ఊపిరి పీల్చుకుంది. ఎవరో పైకి వచ్చినట్టు అలికిడి కాగానే ట్యాంకులోంచి లేచాడు అభిరామ్. వెనక్కి తిరిగి చూశాడు. ఒక్క క్షణం దేదీప్య కనిపించి మెరుపులా మాయమైంది. విచిత్రంగా అనిపించింది. పైపులన్నీ చెక్ చేసి ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. చకచగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పాడు. నీళ్ళు వస్తున్నాయి. షాంపూ పెట్టుకుని హెడ్ బాత్ చేశాడు. ఫ్యాన్ కింద కూర్చుని హెయిర్ డ్రై చేసుకున్నాడు. బీరువాలోంచి డ్రెస్ తీసుకుని వేసుకుంటూ ఉంటే ఒంటికి రుద్దుకున్న సోపు వాసన తలకు రుద్దుకున్న షాంపూ వాసనతో మిక్స్ అయి గమ్మత్తుగా ఉంది. బామా అంటూ త్వరగా మెట్లు దిగి భయపడుతున్న దానిలా ఇందుమతి దగ్గరికి వచ్చింది దేదీప్య. దేదీప్యను చూడగానే ఏంటమ్మా దేదీప్య, ఎందుకలా భయపడుతున్నావు అంటూ దేదీప్య తలపై చేయి వేసి దగ్గరికి తీసుకుంది ఇందుమతి. నేను వడియాలు తెద్దామని పైకి వెళ్ళాను బామ్మ. వాటర్ ట్యాంక్ దగ్గర ఎవరో అబ్బాయి ఉన్నాడు. చూడగానే భయం వేసింది. ఇంట్లో వదిన లేదు. పని పిల్ల మీ దగ్గర నుంచి ఇంకా పైకి రాలేదు. ఒంటరిగా ఉండాలంటే అంది దేదీప్య. ఈ మధ్యన పేపర్లో చదివిన న్యూస్ గుర్తొస్తుంటే దడగా ఉంది దేదీప్యకి. నవ్వింది ఇందుమతి. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది దేదీప్య. నువ్వు చూసిన అబ్బాయి నా మనవడు అభిరామ్ అయి ఉంటాడు దేదీప్య. అభి ఎప్పుడు అమ్మాయిల జోలికి పోడు. నిన్ను గానేమైనా అన్నాడా అంది ఇందుమతి. ఏదో అనే ఉంటాడన్న అనుమానం వచ్చింది ఆమెకి. అప్పుడే గేట్ తీస్తున్న చప్పుడు విని అటు తిరగగానే ఆఫీస్ నుంచి వస్తున్న వదిన కనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్టయింది దేదీప్యకి. వదిన వచ్చింది. నేను వెళ్తాను బామ్మ, మళ్ళీ కలుస్తాను అంటూ చిన్న పిల్లలా సంతోషపడుతూ అపురూపకి ఎదురెళ్ళింది. రెడీ అయి మెల్లగా తన గదిలోంచి బయటకు వచ్చాడు అభిరామ్. అతన్ని చూడగానే దేదీప్య వచ్చి వెళ్ళిన విషయం గుర్తొచ్చింది ఇందుమతికి. ఏరా అభిరామ్, దేవేందర్ చెల్లెల్ని నువ్వేనా అన్నావా అంతలా భయపడుతోంది అంటూ అనుమానంగా అభిరామ్ కళ్ళల్లోకి చూసింది. దేవేందర్ చెల్లెలు ఎవరు మామ వెంటనే అడిగాడు అభిరామ్. దేదీప్యరా చెప్పింది ఇందుమతి. దేదీప్య షాకింగ్గా అడిగాడు అభిరామ్. అంత షాక్ అయ్యావేంది అభి అంటూ ఆశ్చర్యపోయింది. షాక్ ఎందుకు అడిగానంతే అన్నాడు అభిరామ్. అభిరామం చూస్తుంటే ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఇందుమతికి. అమ్మాయిల్ని ఇలా భయపెట్టడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా అంటూ నిలదీసింది. ఏదో ఆలోచనగా తలదించాడు అభిరామ్. ఇంతవరకు తను భ్రమ అనుకున్నది వాస్తవమేనా? కౌన్సిలింగ్ దగ్గర చూసిన దేదీప్య దేవేందర్ చెల్లెలా? చెప్పరా అభి, అడుగుతుంటే స్తంభంలా నిలబడ్డావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? ఉండు బామ్మ, నా కన్ఫ్యూజన్లో నేనున్నాను అన్నాడు అభిరామ్. ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా ఈ పాడు అలవాటు? ఇందుమతి మనవడు వెధవా అని ఎవరైనా అంటే నేను సహించలేనని నీకు తెలుసు కదా. దేవేంద్ర అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు ఇలా బిహేవ్ చేసావని తెలిస్తే వాళ్ళు మన ఇంట్లో ఉంటారా? ఉండరు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతారు అంది ఇందుమతి. ఈ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ అప్పుడే తన గదిలోంచి బయటకు వచ్చాడు నారాయణరావు. దేదీప్య గురించండి అంది ఇందుమతి. అంతకన్నా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాల ఆమెకి. దేదీప్య గురించా? దేదీప్యకేం బాబు బొమ్మ? ఈ రోజంతా దేదీప్య కనిపించలేదే ఇందు. ఒక్కసారి పిలు, అంపశయ్య నవల కావాలని అడిగింది అన్నాడు నారాయణరావు. ఇంకా దేదీప్య మన ఇంటికి రాదులేండి అంది అభిరామ్ వైపు కోపంగా చూస్తూ. ఆ చూపులు అభిరామును గుచ్చుకున్నాయి. వాళ్ళకి దేదీప్య ముందే తెలుసని అర్థమైపోయింది.
నారాయణరావు మనవడి వైపు ప్రసన్నంగా చూసి, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు దేదీప్యం తీసుకొచ్చి అపురూప పరిచయం చేసిందిరా, మంచి పిల్ల, బాగా కలిసిపోతుంది అంటూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మా అమ్మ, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయిని నేనేం అనలేదు. బాత్రూంలో నీళ్లు రాకుంటే పైపులు చెక్ చేద్దామని పైన ట్యాంక్ దగ్గరికి వెళ్ళాను. బహుశా నన్ను అక్కడ చూసి భయపడి ఉండొచ్చు, అంతే అన్నాడు సిన్సియర్గా. అంతేనా, నమ్మమంటావా అంది. అంతే మా అమ్మ, నువ్వేం కంగారు పడకు, నేను మా లెక్చరర్ని కలవాలి, వెళ్ళొస్తాను అని అనగానే బైక్ కీ తెచ్చి ఇచ్చింది ఇందుమతి. అభిరామ్కి మా అమ్మ అంటే భయం కన్నా గౌరవం ఎక్కువ. ఆమె మనస్సు కష్టపడే పనులు ఏమీ చేయడు. మనవడు అలా వెళ్ళగానే నారాయణరావు ఇందుమతి ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కువగా సాయంత్రాలు ఇద్దరూ కూడా ఆ గార్డెన్లోనే గడుపుతారు. వాళ్ళని చూడగానే దేదీప్య మేడ దిగి వచ్చింది. వాళ్లతో పాటు దేదీప్య కూడా చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ, పువ్వులలోని మకరందాన్ని వెతుకుతూ, పూలలోకి చొచ్చుకుపోతున్న తుమ్మెదలను ఆసక్తిగా గమనిస్తోంది. ఇక అది అల్లూరి కాలేజ్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దేదీప్యం తీసుకుని తన బైక్ మీద కాలేజీకి వచ్చాడు దేవేందర్. అంతలోనే అర్జెంటుగా రమ్మని ఆఫీస్ నుంచి దేవేందర్కి కాల్ వచ్చింది. అతను ఆ మీటింగ్కి తప్పనిసరిగా అటెండ్ కావాలి. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ దేదీప్య పక్కన నిలబడ్డాడు. కొంతమంది సీనియర్స్ నిన్న జాయిన్ అయిన జ్యోత్స్నను ర్యాగింగ్ చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న జ్యోత్స్న వాళ్ళకి సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. వస్తున్న ఏడుపును ఆపుకుంటోంది. అసలే ర్యాగింగ్ అంటే భయపడే దేదీప్య ఆ దృశ్యాన్ని చూసి సన్నగా వణికింది. అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని ఇలా ఏడిపిస్తారా అని విస్తుపోయి చూస్తోంది. కాలేజీలో ఒక చోట బైక్ని పార్క్ చేసి కీని ప్యాకెట్లో వేసుకున్నాడు అభిరామ్. తన క్లాస్ రూమ్ వైపు వెళుతూ అక్కడ కొంతమంది అమ్మాయిలు జూనియర్స్ని ర్యాగింగ్ చేయటం గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిలు అతని క్లాస్మేట్స్ అయినందువల్ల అతను సర్ది చెప్పగానే వెళ్ళిపోయారు. దేదీప్య దృష్టి అభిరామ్పై అప్పుడు పడింది. అతన్ని చూడగానే ఒక్క క్షణం అప్రతిభురాలైంది. ఇతన్నే కదా తను కౌన్సిలింగ్ హాల్ దగ్గర చూసి హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంది. అప్పుడు తను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి తన కలలోకి కూడా ఇతనే వచ్చాడు. కలలోకి వచ్చింది కొద్దిసేపే అయినా కొన్ని క్షణాలు కలవరపెట్టాడు. రాత్రి అంతా నిద్ర లేకుండా చేశాడు. ఆ క్షణం నుంచి అతన్ని మర్చిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారగానే ఏం మర్చిపోవాలో గుర్తు తెచ్చుకుని అలా కొద్ది రోజులు గంగబెర్రెలెత్తిన దానిలాగా అయిపోయింది. సీనియర్ ఇతనైనా అతను సీనియర్స్కి నచ్చజెప్పి ఆ అమ్మాయిని ఎంత బాగా సేవ్ చేశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అన్నట్టుగా దేదీప్య హృదయంలో హుందాగా నిలబడ్డాడు అభిరామ్. ఇతన్ని ఎలాగైనా పరిచయం చేసుకోవాలి అని మనసులో అనుకుంది. అభిరామన్ చూడగానే టెన్షన్ తగ్గింది దేవేందర్కి. వెంటనే వెళ్ళి అభిరామన్ కలిశాడు. ముందుగా దేదీప్యని అభిరామ్ని ఒకరినొకరికి పరిచయం చేశాడు దేవేందర్. ఎదురుగా నిలబడున్న వాళ్ళిద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకున్నారు. దేదీప్యకి ఈ కాలేజీలోనే ఎంబీఏ సీట్ వచ్చింది. జాయిన్ చేసి వెళ్దామని వచ్చాను. కానీ మా కంపెనీ నుంచి అర్జెంటుగా రమ్మన్న కాల్ వచ్చింది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు ఈ అలాట్మెంట్ లెటర్ కాలేజీలో ఇచ్చి దేదీప్యని జాయిన్ చేయగలవా అభిరామ్ అడిగాడు దేవేందర్. చేయగలను దేవేందర్ గారు, మీరు ఆ లెటర్ ఇవ్వండి అంటూ దేవేందర్ చేతిలో ఉన్న లెటర్ను తీసుకున్నాడు అభిరామ్. కాలేజీలో ర్యాగింగ్ ఉంటుందని భయపడుతుంది దేదీప్య, కొంచెం చూసుకో అభిరామ్ అంటూ తెలిసిన అబ్బాయి అన్న చొరవతో చెప్పాడు దేవేందర్. ఓకే దేవేందర్ గారు, ర్యాగింగ్ విషయంలో మీరేం వర్రీ కాకండి అంటూ భరోసా ఇచ్చాడు. ఏదైనా డౌట్ వస్తే అభిరామ్ను అడుగు దేదీప్య. ఓకే అభిరామ్ బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవేందర్. స్టూడెంట్స్ అంతా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. అభిరామ్ నేరుగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి అలాట్మెంట్ లెటర్ ఇచ్చే క్యాబిన్ దగ్గర నిలబడ్డాడు. అతను చేస్తున్న పని తనదే అయినందువల్ల అతని పక్కన నిలబడింది దేదీప్య. దేదీప్య అలాట్మెంట్ లెటర్ని ప్రిన్సిపాల్ గారికి ఇచ్చారు. దేదీప్య గురించిన వివరాలు అభిరామ్ చెప్తుంటే వింటూ అలాట్మెంట్ లెటర్ని చూశారు ప్రిన్సిపాల్. మీరు వెళ్ళి సెమినార్ హాల్లో కూర్చోండి అంటూ దేదీప్య వైపు చూస్తూ చెప్పారు ప్రిన్సిపాల్. అక్కడి నుంచి దేదీప్య అభిరామ్ సెమినార్ హాల్కి వెళ్ళారు. అభిరామ్ తన పక్కన ఉన్నందువల్ల ఆ కాలేజీ తన కొత్త అన్న ఫీలింగ్ కలగలేదు. మీరు ఇక్కడ కూర్చోండి, వీళ్ళంతా మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు. నాకు క్లాస్కి టైం అయింది, నేను వెళ్తాను అన్నాడు అభిరామ్. అతను పక్కన ఉన్నంతసేపు ఏదో తెలియని ఆనందానికి లోనైన దేదీప్య అతను వెళ్తాను అనగానే వెలితిగా ఫీల్ అయింది. భయపడకండి, ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వచ్చి ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్తారంతే అన్నాడు తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. సరే నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళండి అంది దేదీప్య. అభిరామ్ క్లాస్కి వెళ్ళాడు. హాయ్ దేదీప్య అంటూ వచ్చి దేదీప్య పక్కన కూర్చుంది కావ్య. దేదీప్య కూడా హాయ్ చెప్పింది. ఎవరే అతను అంది వెంటనే అభిరామ్ను ఉద్దేశించి కావ్య. దేదీప్య ఏమాత్రం తడుముకోకుండా మేము ఉండేది వాళ్ళింట్లోనే అంది.
వెరీ గుడ్. మన సీనియరే మనకు తెలిసిన వాడైతే ఇంకా ర్యాగింగ్ బాధ ఎక్కడ ఉంటుంది? ధన్యురాలివి దేదీప్య అంది కావ్య. కావ్య మాటలు జోవియల్గా అనిపించి నవ్వింది దేదీప్య. దేదీప్య నవ్వు రత్నాల హారంలా అనిపించి రెప్పవాల్చడం మర్చిపోయాడు. ఆ రోజే జాయిన్ అయిన లక్ష్యాన్వేష్. అతని కళ్లకు దేదీప్య రూపం ప్రాణం పోసుకున్న మోడ్రన్ ఆర్టులా ఉంది. వైట్ డ్రెస్ వేసుకుని షాంపూ చేసిన జుట్టుని క్లిప్ పెట్టి వదిలేయటంతో ఏంజిల్లా ఉంది. అంతమంది అమ్మాయిల మధ్యన కూర్చుని ఉన్న దేదీప్య అప్పుడే విరబూసిన ముత్తబంతిలా ఫోకస్ అవుతోంది. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? పేరేమిటో త్వరగా తెలిస్తే బాగుండు అని మనసులో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంబీఏలో జాయిన్ అయ్యానన్న హ్యాపీ ఫీలింగ్ కావ్యలో స్పష్టంగా కనిపిస్తోంది. చామాన ఛాయలో ఉండే కావ్య కాస్త బొద్దుగా కర్లింగ్ హెయిర్స్తో వయస్సు తెచ్చిన అందంతో చూడగానే పర్వాలేదనిపించేలా ఉంటుంది. నవ్వుతూ మాట్లాడటం వల్ల ఆ మొహంలో ఉండే చిన్న చిన్న లోపాలు కవర్ అయిపోతూ ఉంటాయి. మమ్మీ నిన్ను అడిగినట్టు చెప్పమంది దేదీప్య. నిన్న నన్ను హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళింది. ఈసారి వచ్చినప్పుడు నిన్ను కలుస్తానని చెప్పింది అంది కావ్య. మీ హాస్టల్ ఎలా ఉంది కావ్య? నీకు కంఫర్టబుల్గా ఉందా అని అడిగింది దేదీప్య. నార్మల్గా ఉంది, అడ్జస్ట్ అవుతాను అంది ముఖం అదోలా పెట్టి. ఫేస్ ఏమిటి అలా పెట్టావు? ఎప్పుడూ హాస్టల్లో ఉండలేదా అడిగింది దేదీప్య. ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండటం, అడ్జస్ట్ కాలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోను నా బాధ. మార్నింగ్ అయితే నాకు బాత్రూమ్ దొరకలేదు తెలుసా అంది బాధగా. నవ్వింది దేదీప్య. దేదీప్య ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్లో ఉండే చదివింది. దేనికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేది కాదు. మార్నింగ్ నాకు టిఫిన్ కూడా దొరకలేదు. ముందు వెళ్ళిన వాళ్ళకే దొరికింది. వెయిట్ చేయాలంటే కాలేజీకి టైం అయింది. తినకుండా వచ్చేశాను అంది కావ్య. కావ్యను చూస్తుంటే జాలిగా ఉంది దేదీప్యకి. ఇంట్లో లేచినట్టు హాస్టల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు కావ్య. ఆలస్యం అనేది అన్ని పనుల మీద పడుతుంది. ముఖ్యంగా బాత్రూమ్ దొరకదు, టిఫిన్ దొరకదు, కాలేజీలో క్లాసులు మిస్. రేపటి నుంచి నువ్వు 1 గంట ముందుగా నిద్రలేచి చూడు, రిజల్ట్ కనిపిస్తుంది అంది దేదీప్య. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.